ఆగరా, ఆ డబ్బుతో నాకు చాలా పనుందిరా బాబు. పోరా. నీకు దొంగతనం చేయడానికి నేనే దొరికినట్రా. రే ఆగరా, నీకు దండ పెడతాను, ఆగరా రే. రే ఆగరా, ఆగరా రే. అడుక్కు తినేవాడి దగ్గర గీక్కు తినేవాడు అంటే ఎవడో అనుకున్నాను. ఎట్టంటే ఎదవలై ఉంటారు. ఉన్నది పాయే, ఉంచుకున్నది పాయే. ఇప్పుడు ఆ సత్తిగడికి 25 లక్షలు ఎట్టా ఇయ్యాలి? సాక్ష్యం లేకుండా ఎలా మాట్లాడతాను అత్తయ్య గారు? మైథిలి గుళ్ళో అతనితో రహస్యంగా ఎందుకు మాట్లాడిందో చెప్పమనండి. నేను రహస్యంగా మాట్లాడడం ఏంటి? ఆయన కాలు జరి కింద పడిపోతుంటే పట్టుకున్నాను. అదెలా రహస్యంగా మాట్లాడినట్టు అవుతుంది? లేదు, నువ్వు ముమ్మాటికి అతనితో రహస్యంగా మాట్లాడావు. మా అత్తయ్య మెళ్ళో హారం కొట్టేయమని చెప్పావు. అందుకే వాడంత ధైర్యంగా వచ్చి నా మెళ్ళో ఉన్న హారాన్ని కొట్టేశాడు. చిల్లంతా రచ్చరంబోలా అవుతున్నట్టుంది. ఇట్నుంచి వెళ్తే ఎక్కడి నుంచి వస్తున్నావు అంటారు. అందుకే అట్నుంచి వెళ్తాను. అట్నుంచి వెళ్ళి మనం కూడా ఆ మైథిలి మీద ఓ రాయేద్దాం. అమ్మా, మనలో మనం గొడవ పడినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. నేను మైథిలి ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఆ హారం ఎవరు దొంగతనం చేశారో, ఎవరు వాళ్ళతో చేయించారో వాళ్ళే తెలుస్తారు. మైథిలి పదండి. అల్లుడు అల్లుడు, ఈ చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు? దొంగతనం చేసినోడు ఖాళీగా ఉంటాడా? ఆ హారాన్ని ఎక్కడో చోట అమ్ముతాడు కదా, అమ్మేటప్పుడు ఆడిని అట్టుకుందాం. అలా ఇలా పట్టుకుంటాం లీలాకృష్ణ గారు. సింపుల్ అమ్మా. సిటీలో ఉన్న పాత బంగారం కొనే షాపులన్నిటికీ ఫోన్ చేసి మన హారం ఫోటో వాళ్ళకి పంపించి, ఎట్లాంటి హారం ఎవడైనా అమ్మటానికి వస్తే ఇన్ఫార్మ్ చెయ్యండి అని చెప్తాం. దాంతో ఆ హారం అమ్మడానికి ఎవరైనా వస్తే వెంటనే వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. మనం వెంటనే వెళ్ళాలని లటక్కని పట్టేసుకోవచ్చు. ఎట్ట ఉంది నా ఐడియా? అల్లుడు గారు చెప్పిన ఐడియా కూడా బాగానే ఉంది. దాని సంగతి ఏంటో చూడండి. ఎందుకు అమ్మమ్మ గారు? పోలీస్ కేసు పెడితే దొంగ సంగతి వాళ్లే తేలుస్తారు కదా. ఏమండి, మనం వెళ్దాం పదండి. అర్రే ఒక్క నిమిషం ఆగుతలే. చూడు, మనం ఎంతో కష్టపడి పోలీస్ కేసు ఎట్టినా పొరపాటున పోలీసులు ఆ దొంగతో చేతులు కలిపేస్తే ఆ హారం అమ్ముకుని పోలీసులు దొంగ చెరోసగం పంచేసుకుంటారు. ఆ తర్వాత మన చేతికి మిగిలేదు మట్టే. అవునన్నయ్యా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. పోలీసులు మంచివాళ్లైతే పర్వాలేదు, పొరపాటున కరప్టెడ్ ఆఫీసర్స్ అయితే నువ్వన్నట్టుగానే ఆ దొంగతో చేతులు కలుపుతారు, ఆ హారాన్ని మాయం చేస్తారు. సరే, మరేం చేద్దామంటారు? మైథిలి, నీ వల్లే ఆ హారం పోయింది కాబట్టి ఆ హారం నువ్వే తీసుకురావాలి. ఇది ఎక్కడికి వెళ్తుంది? గుంప తీసి మళ్ళీ పుట్టింటికి వెళ్తుందా? అదే జరగాలి, అట్టగ్గా ఇరికించేస్తాను. ఏమే మైథిలి, గుడికొచ్చినంత ఈజీగా పుట్టింటికొచ్చేస్తున్నావు కదే,
ప్రతిసారి పుట్టింటికి రావటం, వెధవ తెలివితేటలతో తప్పించుకోవటం, ఫైనల్ గా అందరి ముందు నన్ను వెధవని చేయటం నీకు బాగా అలవాటైపోయిందే. అందుకే ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసి ఇంటి బయట గొళ్ళెం పెట్టాను. ఇంకా నువ్వు తప్పించుకునే ఛాన్సే లేదు. ఇప్పుడే వెళ్ళి సుహాసిని గారిని తీసుకొచ్చి నీ సంగతి ఏంటో తెలుస్తాను. ఏమ్మా? మైథిలి, ఇదిగో అమ్మా, ఒకసారి దిష్టి తీయమ్మా. అలాగే అమ్మమ్మ. అమ్మా మైథిలి, నాన్న, ఇదిగో అమ్మా. నాన్న ఏంటిది? కళ్ళమ్మా. కళ్ళు దేనికి? ఇలా అమ్మవారు వచ్చిన వాళ్ళకి కళ్ళుతో దిష్టి తీయాలమ్మా. కుదిరితే చేపల కూరతో కూడా దిష్టి తీయాలి. ముందు కళ్ళుతో దిష్టి తీ. అలాగే అమ్మమ్మ.